హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి అందరికీ, పరమ గురువులకి అందరికీ, అలాగే నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అయితే ఇప్పుడు రోజులాగానే ఈరోజు కూడా మన ముందుకు వస్తున్న మాస్టర్ మేడం శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రీశ్వరి గారికి, స్వర్ణమల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మా కుటుంబ సభ్యులకు థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు పుస్తకం అతీంద్రియ రహస్యాలు, సీక్రెట్ డాక్టరీన్ అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా అంటే నిన్నటి రోజుది ఒక చిన్న పేరా చెప్తున్నాను. ఒక విధంగా మంత్ర తంత్ర సమ్మేళనము, బ్లాక్ మ్యాజిక్. ఇంకా చెప్పుకోవాలంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక వశీకరణ విద్య. వశీకరణలో కనిపించేది స్వార్థము, ఆధిపత్యము, అహంకారము, అసూయ. స్వార్థము సంపూర్ణంగా నశిస్తే తప్ప ఆత్మ మనసును, హృదయాన్ని ఆవరించదు. హృదయంలోను ఆత్మ కదలాడితే తప్ప ఆది భౌతిక ఆవరణల ప్రయాణం సాధ్యం కాదు. ఆది భౌతికం అయితే తప్ప సంకల్పం సిద్ధించదు. కాలం జ్ఞానమై ప్రవహించదు. స్వార్థం ఇసుమంత ఉన్న ఆత్మశక్తులు మేల్కొనవు. అసూయగ్రస్తులు, స్వార్థపరుల ప్రవృత్తి వేరు. వారికి కలిగే శక్తులు, యుక్తులు వేరు. నిస్వార్థపరులకు, ఆత్మవర్తనలకు సంక్రమించే శక్తులు వేరు. అక్కడికే అయిపోయింది. ఈరోజు డివైన్ మ్యాజిక్. పూర్తిగా నీట మునగందే ఈత సాధ్యం కాదు. రెక్కలు విప్పిన పక్షి గాలిని అయినా, శూన్యాన్ని అయినా చీల్చగలదు. రెండు వైపులా పదును గల కత్తిని పట్టగలిగిన వారికి మొండి కత్తితో సాము తెలిసే ఉంటుంది. బ్లావిట్స్కీ దృష్టిలో ఆకల్టిజం అంటే డివైన్ మ్యాజిక్. మానవ మాత్రలకు ఈ డివైన్ మ్యాజిక్ సాధ్యమా అంటే సాధ్యమే. కొన్ని నియమాలు, ఇంకొన్ని నిబంధనలు పాటించగలిగితే, కొంత నియంత్రణ, మరికొంత సాధన చేయగలిగితే సాధ్యమే. వీరు తమను తాము రక్షించుకోగలరు, ఇతరులను రక్షించగలరు. అలాగే బ్లాక్ మ్యాజిక్, మెస్మరిజం వంటి వశీకరణ విద్యల నుండి తమను తాము రక్షించుకోగల, ఇతరులకు రక్షణ ఇవ్వగల శక్తి డివైన్ మ్యాజిక్ తెలిసిన వారికి ఉంటుంది. ఉపాసన అంటే సాధన అనేది డివైన్ మ్యాజిక్ కి అవసరం. ఈ సాధకులని బ్లావిట్స్కీ ఉపాసకులు అంటారు. నిజానికి ఈ ఉపాసకులు సాధనా పరంగా ఫెలోషిప్ లో పాటించవలసిన నియమ నిబంధనలు దాదాపు 73 ఉన్నప్పటికీ అతి ముఖ్యాలుగా కొన్నింటిని బ్లావిట్స్కీ గుదిగుచ్చారు. మనసును వ్యాకులపరచని పరిణామ ప్రదేశంలో, అంటే ఎటువంటి చెడు ప్రభావాలు లేని ప్రదేశంలో సాధన సాగాలి. మనం ఎక్కడ ఎత్తుకుతాం మేడం ఇలాంటిది? అందుకే కదా నేచర్ లో ఉంటే ఏది ఉండదు, అక్కడికి వెళ్ళదామంటే నాకెందుకో మరి రావాలి. అది రావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాం. వస్తారు మేడం, వస్తారు. బేసి సంఖ్య గల ఉపాసకుల మధ్య ముఖాముఖి అభ్యాసం జరగాలి. మేడం ఇవి చాలా బాగున్నాయి కదా పాయింట్స్. బేసి సంఖ్య గల ఉపాసకుల మధ్య అభ్యాసం జరగాలి. ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ ముఖాముఖి అంటే ఆత్మగతమైన కావచ్చు, గురుముఖత అయినా అయి ఉండవచ్చు.
శాంత మనస్కులైన శిష్యగణం మధ్యనే పవిత్రోపదేశం ఇనిషియేషన్ జరగాలి. అక్కడ సమనస్క స్నేహం నెలకొని ఉంటుంది కాబట్టి ఫలితం త్వరగా సాధ్యపడుతుంది. సంసిద్ధత నుండే సత్యం చేరువ అవుతుంది, అంది వస్తుంది. అప్పుడు మతం కంటే సత్యమే సత్యమతం అవుతుంది. నొప్పింపక, తానవ్వక, గాయపడక, గాయపరచక ఉండటం సాధన అవుతుంది. సాధన పరంగా వైణికుడు తంత్రులను సరిచేస్తే వీణ సిద్ధమైనట్లుగా గురువు పర్యవేక్షణలో సాధకునికి సంసిద్ధత కలుగుతుంది. హృదయం జ్ఞాన మందిరం అవుతుంది. ప్రాపంచికంగానైనా ఆధ్యాత్మికంగానైనా అహంకారాన్ని త్యజిస్తేనే సిద్ధత్వం, ఆత్మశక్తుల సంక్రమణం జరిగేది. తరతమ భేదాలు లేకుండా సాధన సాగాలి. నేను తెలివిగలవాడిని, నేను ప్రీతి పాత్రుణ్ణి వంటి ఆలోచనలు పనికిరావు. ప్రతి మనిషి సమానమే, ప్రతి ప్రాణి ముఖ్యమే అనుకోగలిగితేనే సాధన సజావుగా సాగుతుంది. బాహ్య ప్రభావాలు పడని ఆంతరిక ప్రవృత్తి అవసరం. అంతర్వర్తన ప్రభావముతోనే బాహ్యవర్తనం సాగటం సాధనకు ముఖ్యం. మానవులతోనే కాదు, జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ పనికిరాదు. అంటే ఎలా మేడం ఇది? మానవులతోనే కాదు, జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ పనికిరాదు అంటే అంటే వాటి ఫ్రీక్వెన్సీకి మనం వెళ్ళిపోరాదని మేడం. బాడీ కాంటాక్ట్ కాదు మేడం, బాడీ కాంటాక్ట్ అంటే ఫ్రీక్వెన్సీ అంటారా? ఇంకా అంతే మేడం. బాడీ కాంటాక్ట్ అంటే ఇప్పుడు నాకు ఇవి ఉన్నాయి, వాటితో అయితే నేను మీద పడుకోబెట్టుకోవడం అంటే బాడీ టు బాడీ అనమాట. అట్లాగా అది చెప్తున్నది. బాడీ కాంటాక్ట్ మంచిది కాదని చెప్తున్నది. కానీ ప్రతిదీ మేడం ఇక్కడ ఏదైనా డ్యూయాలిటీగా ఉంటుంది, సింగిల్గా ఉండదు. అర్థమవుతుందా మేడం? ఇప్పుడు ఒక పదం చెప్పామంటే ఆ పదం ఉంటుంది, పదానికి వ్యతిరేకం ఉంటుంది. అట్లాగే ఒక ప్రాబ్లం ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది. అదే మాదిరి ఇప్పుడు మనం ఎక్కడ దృష్టి పెడితే అక్కడే మన ఎనర్జీ అంతా పోతుంది అంటాం. అర్థమవుతుందా? మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మనం దేనిపైన దృష్టి పెడితే అక్కడే మన ఎనర్జీ అంతా కూడుకుంటుంది. మనం అక్కడి నుంచి మనం ఎనర్జీ అంతా తీసుకుంటాం కూడా ఉంటుంది. మరి అది ఎలా అంటే అది అలాగే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, వీళ్ళు నెగిటివ్ పీపుల్, వీళ్ళు పాజిటివ్ పీపుల్, వీళ్ళు అలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోతే ఇలా అయిపోతుందని మనం అనుకుంటాం. కానీ పత్రిసారి ఎన్ని వేల మందిని కలిశారు, ఎన్ని వేల మందికి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఎన్ని వేల మందిని కొట్టి వాళ్ళలో ఉన్న ఇవిని తీశారు. మరి పత్రిసారికి ఏమవ్వాలి అంటే ఆయన ఒక పరిమితంగా లిమిటెడ్గా ఉంటే ఆయనకు వర్తిస్తుంది. ఆయన పరిమితంలో లేడు, అపరిమితానికి వెళ్ళిపోయాడు, యూనివర్స్ కాన్షియస్కి వెళ్ళిపోయాడు. ఆయనకు అవేమీ అంటవు. నేనుగా కేవలం నాతోటే నేనుగా ఉంటే అవి నాకు అన్నీ వర్తిస్తాయి. నేను తీసేసి నేను లేదు, ఇంకా నేను కానదేది లేదు, అంతా ఉన్నది ఒకటే అనే స్థితిలో మనం వెళ్తే అప్పుడు ఏమి వర్తించవు అనమాట. అది మేడం. ఇప్పుడు ఈ చిన్న బిడ్డలు ఉన్నారు, నాకైతే మాత్రం అది తప్పట్లేదు మేడం. వాళ్ళు ఒళ్ళు పడుకుంటారు, అన్నీ చేస్తారు, ఇంకా బాడీ కాంటాక్టే కదా అది. సాధన పరంగా వైణికుడు తంత్రులను సరిచేస్తే వీణ సిద్ధమైనట్టు గురువు పర్యవేక్షణలో సాధకునికి సంసిద్ధత కలుగుతుంది, హృదయం జ్ఞాన మందిరం అవుతుంది. ఇదంతా అయిపోయినట్టుంది. తర్వాత మా భేదాలు ఓకే కదా. ఆఫ్లైన్ ఆఫ్ చేసి ఆన్లైన్కి వచ్చేసింది. ఈమె ఏందో ఈమె రా బాబు. అలా ఆఫ్ చేశానంటే అర్థం కాదు, తెలిసిన మనిషి కూడా అట్లా చేస్తుంది. ఈ జ్యోతి మేడము లైట్ మోడ్లో పెట్టేశాను, ఇంకా ఫోన్ రాకుండా, క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా జరిగినంతసేపు. మధ్యలో ఫోన్ కాల్ వస్తే కట్ అయిపోతాయని, అందుకని ఇప్పుడు మళ్ళీ వీడియో కాల్లోకి వచ్చేసింది. అది మళ్ళీ వచ్చి చేస్తుంది చూడండి. అర్థం ఏంటి మేడం అంటే ఇప్పుడు క్లాస్ ఉంటుందని కూడా తెలుసు కదా మేడం. మీకు ఎందుకు తెలియదు మేడం? ఏందో చెప్పాలనుకుంటుంది అది, అందుకే వెంటనే ఇప్పుడే చెప్పేయాలని చెప్పేసి ఆత్రం ఆమెకి, అంతే, ఇంకేం. హృదయ సిద్ధాంతమే అంటే ఇప్పుడు మానవులతోనే కాదు జంతువులతోనూ బాడీ కాంటాక్ట్ పనికిరాదు. తనకు తానుగా ఉండగలిగితేనే అతీంద్రియ ప్రజ్ఞ సాధ్యం అవుతుంది. అంటే తనలో తాను ఉండడమే కదా మేడం దీని అర్థం. అవును అవును.
హృదయ సిద్ధాంతమే నేత్ర సిద్ధాంతం కావాలి. అంటే హృదయం చెప్పినట్టుగా చూడగలిగితేనే విశ్వ సత్యం ఆవిష్కృతం అవుతుంది. మాంసాహారం తీసుకోకూడదు, మద్యపానం కూడదు. మాంసాహారం వల్ల జంతు లక్షణాలు మనలో ప్రవేశిస్తాయి. మద్యపానం వల్ల చెడు అయస్కాంత తరంగాలు మనలను చేరుకుంటాయి. నైతిక బాధ్యత, సత్కార్యాచరణ, సరళ స్వభావము, మంచి మనసు అనేది ఆత్మవర్తనాలై ధ్యాన సాధనలో దివ్య జ్ఞాన సంపన్నులు కావటానికి దోహదపడతాయి. స్వపర భేదం లేకుండా అసూయ ద్వేషాలను సంపూర్ణంగా త్యజించటం సాధనకు అవసరం. దేహం దాని పరిసరాలపై మనసును పరిభ్రమింప చేయకుండటం సాధనకు అవసరం. సాధన అనేది భౌతిక ఆవరణలో నియమ నిబంధనల మధ్య రాపిడి పట్టడం కాదు, స్వేచ్ఛలోని బాధ్యతను ఆహ్వానించటం. సంపూర్ణ నిస్వార్థ తత్వము, సత్యసంధత, ఆత్మ జ్ఞానము, సెల్ఫ్ మాస్టరీ అనేవి చేలా శిష్యుల అర్హతలు. చేలాలు చివరికి ఎంత కొత్తవారైనా సరే దీక్ష అంటే ఇనిషియేషన్ తీసుకునే వరకు ఉపాసకులుగానే పరిగణింపబడతారు. ఈ నియమ నిబంధనలతోనే అర్హతతోనే సాధనతోనే సిద్ధత్వం సాధ్యమవుతుంది అని ద గ్రోత్ విచ్ మేక్స్ హిమ్ బికమ్ గ్రాడ్యువల్లీ వన్ విత్ ద యూనివర్సల్ ఆల్ అని అంటారు బ్లావెట్స్కి. అంటే నేనొకటి నువ్వొకటి అనే భావన పోయి నాన్ సెపరేటివ్నెస్ నెలకొంటే తప్ప వైయక్తిక ఆశయాలు, వైయక్తిక లక్ష్యాలు అనేవి పొడసూపవంటారానే. సారవంతమైన నేలలో మంచి పంట చేతికి అందినట్లే చిన్నతనం నుండి పెద్దరికంలోకి అడుగు పెట్టేటప్పటికి మనలో హెచ్చు తగ్గులనేవి లేక సెల్ఫ్ ఈ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అవుతుంది అంటారు. 25వ అధ్యాయము లైట్ ఆన్ ది పాత్. ద కీ ఇన్ ఈచ్ డిగ్రీ ఈస్ ద ఆస్పరెంట్ హిమ్సెల్ఫ్. బ్లావెట్స్కి రాసిన వాక్యం అది. భగవంతుడంటే భయం లేకపోతేనే జ్ఞాన వికాసం జరుగుతుంది. అలాగే ఆత్మజ్ఞానమే జ్ఞానం అంటే. ఇలా చూసినప్పుడు ఆత్మ విద్య అంటే ఆకల్టిజంకు కావలసింది భౌతికానికి, ఆ పరిసరాలకు అతుక్కుపోయిన వ్యక్తి కాదు. అంతరికుడు అంటే ఇన్నర్ మ్యాన్ కావాలి. ఈ అంతరికులకి ఇన్నర్నెస్ అనేది లైట్ ఆన్ ది పాత్ వంటిది అని అంటారు బ్లావెట్స్కి. ఆ వెలుగంతా ఆకల్టిజమే, అదంతా సీక్రెట్ నాలెడ్జ్. అసలైన అర్థం తెలియక, అవగాహన లేక కొందరు గుప్త విద్య అని అంటుంటారు. నిజానికి అది ఈసాటరిక్ నాలెడ్జ్. మనకు తెలిసిన యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్య, ఆత్మ విద్యలు ఈ గుప్త విద్యలోని అంతర్భాగాలే. మతపరమైన క్రతువులు అంటే యజ్ఞ యాగాదుల ద్వారా ప్రకృతిలోని ఆత్మశక్తులను జాగృతం చేయటం యజ్ఞ విద్య అయితే, తాంత్రికులు కబాలిస్టులు తమ జ్ఞాన సంపదగా చెప్పుకునే మ్యాజిక్ అనేదే మహావిద్య. ఒక మంత్రాలలోని శబ్ద తరంగాల ద్వారా మార్మిక శక్తులను వెలికి తీసేది గుహ్య విద్య అయితే, ప్రాచ్య దేశీయులు చెప్పుకునే జ్ఞానమే ఆత్మ విద్య కావాలి. కానీ బ్లావెట్స్కి దృష్టిలో ఈ జ్ఞానం కంటే అతీతమైంది, మహోన్నతమైనది ఆత్మ విద్య, ఆకల్టిజం. ఆత్మ విద్యను సాధించాలనుకునే వారికి ఒక విధంగా ప్రాపంచికంగా శాంతి కనిపించదు, సుఖం కనిపించదు, విశ్రాంతి కనిపించదు, సామాన్య జీవితం తృప్తినియదు. అందుకే బంగారు వాకిలిని ఎప్పుడు దాటుదామా అని ఎదురు చూస్తుంటారు. అంత మాత్రాన బాధ్యతలను భుజస్కంధాలకి ఎత్తుకోవాలని కాదు, తనకు మించిన భారం మోయనక్కర్లేదు. ఒకసారి మహాత్మా అయిపోవాలని ప్రాకులాడనవసరమూ లేదు. ఆత్మతత్వం తెలుసుకోగలిగి ఆత్మజ్ఞానం పొందగలిగితే చాలు. సూపర్ హ్యూమన్ పవర్స్ అందుకోవచ్చు. తన కోసం కాక తాను నివసిస్తున్న ప్రపంచం కోసం అంకితం కాగలిగిన వాడు ఆకల్టిజం అందుతుంది. అప్పుడు వ్యక్తిత్వం అదృశ్యం అవుతుంది. వ్యక్తిమత్వం ఒక ఉపయుక్త శక్తిగా పరిణమిస్తుంది. ఈ శక్తిని విశ్వహితం కోసం మళ్లించగలిగితే మహాత్మ చరితార్థం అవుతుంది. ఆ శక్తి ఆత్మాలయాన్ని అధిష్ఠించగలిగితే ఉన్నతాత్మ అవుతుంది.
మాస్టర్ అన్న పదానికి నిర్వచనం అంతే. అదే ఉన్నతాత్మ సంగతిని ఒక నిమిషం మేడం, అది ఓపెన్ అయింది పోయింది. ఓకే మేడం. తీసుకున్నారా మేడం? తీసుకున్నాను మేడం. ఇది 25 ఇది పేజ్ నెంబర్ 80. ఆకల్టిజం విషయంలో లైట్ అంది పాత్ అనేసి వచ్చింది. నియమ నిబంధనలతో చేలాలు ఇది అయిపోయింది కదా మనం చెప్పాను. సారవంతమైన నేలలో మంచి పంట చేతికి అందినట్లే చిన్నతనం నుండి పెద్దరికంలోకి అడుగు పెట్టేటప్పటికి మనసులో హెచ్చు తగ్గులు అనేవి లేక సెల్ఫ్ ఈ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అవుతుంది అంటారు. భగవంతుడు అంటే భయం లేకపోవడం, ఇది ఓకే. ఉన్నతాత్మ సంగతిని అలా ఉంచితే అంటే ఇక్కడ ఆత్మ విద్యను సాధించాలనుకునే వారికి ఒక విధంగా ప్రాపంచికంగా శాంతి కనిపించదు, సుఖం కనిపించదు, విశ్రాంతి కనిపించదు, సామాన్య జీవితం తృప్తినియదు. అందుకే బంగారు వాకిలిని ఎప్పుడు దాటుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. తనకు మించిన భారము మోయనక్కర్లేదు, ఒకేసారి మహాత్మా అయిపోవాలని ప్రాకలాడన అవసరం లేదు. ఆత్మతత్వం తెలుసుకోగలిగిన ఆత్మజ్ఞానం పొందగలిగితే చాలు, సూపర్ హ్యూమన్ పవర్స్ అందుకోవచ్చు. తన కోసం కాక తాను నిర్వహిస్తున్న ప్రపంచం కోసం అంకిత కాగలిగిన వాడు ఆకల్టిజం అవుతుంది. అప్పుడు వ్యక్తిత్వం అదృశ్యం అవుతుంది, వ్యక్తిమత్వం ఉపయుక్త శక్తిగా పరిణమిస్తుంది. ఈ శక్తిని విశ్వ హితం కోసం మళ్లించగలిగితే మహాత్మ చరితార్థం అవుతుంది. ఆ శక్తి ఆత్మాలయాన్ని అధిష్ఠించగలిగితే ఉన్నతాత్మ అవుతుంది. మాస్టర్ అన్న పదానికి నిర్వచనం అదే. ఉన్నతాత్మ సంగతి ఇలా ఉంచితే జన్మతః వచ్చిన అసూయ ద్వేషాలు ఉన్నంత కాలం ఆత్మను యానిమల్ సోల్ అని, ప్రేమను హితాన్ని కాంక్షించే ఆత్మను హ్యూమన్ సోల్ అని అంటారు. బ్లావిడ్స్ కి నీటిలో నూనె కలవలేనట్లే హయ్యర్ సెల్ఫ్ అనేది యానిమల్ సోల్ లో కలవలేదు. మానవ ఆత్మను ఉన్నతాత్మను కలపగలిగేది ఒక్క మనసు మాత్రమే, అంటే మానసిక నియంత్రణ వల్లనే సాధ్యం అని. పర్సనల్ సెల్ఫ్ కరిగితే తప్ప హయ్యర్ సెల్ఫ్ తో ముడిపడదు. అప్పుడే మానవాత్మ దివ్యాత్మ అవుతుంది, స్పిరిచువల్ సోల్ అవుతుంది. ప్రాపంచికంగా కోరికలు, అధికారాలు, ప్రేమలు, బాధ్యతలు తప్పటం లేదు. అటువంటప్పుడు ఆకల్టిజం ఎలా సాధ్యం అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగానే నిస్వార్థము స్వచ్ఛము అయిన మానవ సంబంధాలలో సైతం స్వార్థం నీడలు కనిపిస్తుంటాయంటారామె. అందుకే పరిపూర్ణ అతీంద్రియ ప్రజ్ఞ అందటం లేదంటారామె. తల్లికి బిడ్డ పైన ఉన్న ప్రేమలో, భార్య భర్తల్లో ఒకరికి మరొకరికి ఉన్న ప్రేమలో సైతం లోతుల్లో కొంత స్వార్థం ఉంటుందంటారు. ఈ లోతులో ఉన్న స్వార్థం సైతం ఆత్మ విద్యకి అవరోధమే. ఇలా మానవ సంబంధాలను, హ్యూమన్ రిలేషన్స్ దాటగలిగితేనే డివైన్ యూనివర్సల్ లవ్, దివ్య విశ్వ ప్రేమ సాధ్యం అవుతుంది. ఇంకా మనం పేగు బంధాలతో, రక్త సంబంధాలతో, భౌతిక అనుబంధాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే మానవ జగత్తుపైకి మనసు మళ్ళేది ఎప్పుడు? విశ్వ ప్రకల్పితమైన మనసులో నేను, నా వారు అనే మమకారం మిగలకూడదు. జాతి, కుల, మత, వర్గ భావాలు పోవాలి. అహంకారం పూర్తిగా నశించాలి. అప్పుడే అసలైన సిసలైన ఆకల్టిజం వంటపడుతుంది. ఆకల్టిజం విషయంలో స్వేచ్ఛావర్తనంతో పాటు బాధ్యతావర్తనము ముఖ్యమే. ఆకల్టిజం తలుపులు తెరిచే ఉంటాయి, బాట సుగమంగానే కనిపిస్తుంది. గేట్ బార్ మిస్టిసిజంలు మేడం
ఏమన్నారు మేడం మిస్టరు? మిస్టిసిజం అంట మేడం. హిప్నాటిజము మిస్టిసిజంలు పొంచి ఉంటాయి. అంటే ఇప్పుడు ఎట్లంటే బాట అంటే ఆకల్టిజం విషయంలో స్వేచ్ఛావర్తనంతో పాటు బాధ్యతావర్తనము ముఖ్యమే. ఆకల్టిజము తలుపులు తెరిచే ఉంటాయి, బాట సుగమంగానే కనిపిస్తుంది. గేట్లు బార్లా తెరిచి ఉన్నాయి కదా అని అడ్డాదిడ్డంగా నడవడం ప్రారంభిస్తే హిప్నాటిజము మిస్టిసిజంలు పొంచి ఉంటాయి. అవి తమ మ్యాజిక్ ను మనపై ప్రదర్శించి మనలను వశపరుచుకుంటాయి. ఈ వశీకరణకు లోను కాకుండా ఉండాలంటే ఇరుకుగా ఉన్న సన్న కాలిబాటలోనైనా అడుగులు వేయగలగాలి. అప్పుడు అడుగులు తడబడవు. ఈ అడుగులలో ఆత్మ నిలవులు అగుపిస్తుంటాయి. ఆ అడుగు జాడలే ఆత్మ జాడలు అవుతాయి. 26వ చాప్టరు హిప్నటిజమే పరమావధి కాదు. నరాల ద్వారా మస్తిష్కంలోని ద్రవ్య కణాలను చేరే ఒక ప్రక్రియ హిప్నాటిజం. కొందరి దృష్టిలో హిప్నాటిజం ఒక నిద్రావస్థ అయితే ఇంకొందరి దృష్టిలో తన ప్రేరణతో తనే మత్తులో జోగటం. మరికొందరి దృష్టిలో భౌతిక ప్రజ్ఞను ఆజ్ఞాపించగల అజ్ఞాత శక్తి. ఒకప్పటి మూఢ విశ్వాసానికి సరికొత్త మాట. ఆ శాస్త్రీయ తొడుగు హిప్నాటిజం నాటి పురాతన అనృతానికి ఒక మేలి ముసుగు హిప్నాటిజం. కళ్ళతో మస్తిష్కాన్ని ప్రభావితం చేసేది మెస్మరిజం. అయితే నరాలతో మస్తిష్కాన్ని ప్రభావితం చేసేది హిప్నాటిజం. ఆధ్యాత్మికంగా ఆజ్ఞతో నరాలపై ప్రభావాన్ని చూపటాన్ని హిప్నాటిక్ స్టేట్ అంటారు. ఆత్మతో నరాలచే కాదు, మస్తిష్కాన్ని సైతం ప్రభావితం చేయవచ్చు. నరాలపై ప్రభావం చూపే ప్రక్రియ చేతన అయితే మస్తిష్కంపై ప్రభావ ఫలితం అచేతన అవుతుంది. ఇలా చేతన అచేతనలు హిప్నటిక్ స్టేట్ లో అటామిక్ వైబ్రేషన్స్ ఉత్పన్నమై ఇచ్చ అంటే విల్ గా శక్తివంతం అవుతాయి. ఈ అటామిక్ వైబ్రేషన్స్ లోని అణువులు సైన్స్ పరంగా చెప్పుకునే అణువులు ఒక్కటి కాదు మేడం. అందుకే ఈ శక్తితోనే కొంతమంది క్యాన్సర్ చేయించారట, పోయిందంట అంటారు. ఇలాంటిది ఇలాగే ఉండొచ్చు కదా మేడం? ఓకే. హిప్నటిక్ స్టేట్ లో ప్రభావం చూపే ప్రక్రియ చేతన సంబంధి కాబట్టి హిప్నటిజం అంటున్నా అందులో అచేతన పాలే ఎక్కువ కాబట్టి దాన్ని మెస్మరిజం లేదా యానిమల్ మ్యాగ్నెటిజం అనేవారు అధికులు. అటు హిప్నటిజంలోనైనా ఇటు మెస్మరిజంలోనైనా కొంత పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇలా బదలాయింపబడేది ఏమిటి అన్నది ప్రశ్న. ట్రాన్స్మిట్ అయ్యేది విల్ అంటే ఇచ్చ అని అంటారు కొందరు. నిజానికి అది సరైన సమాధానం కాదు. కారణం విల్ అనేది మార్పిడి సరుకు అనుకుంటే దాని అర్థమే మారిపోతుంది. కాబట్టి ఇలా ట్రాన్స్మిషన్ అయ్యేదాన్ని యారిక్ ఫ్లూయిడ్ అంటుంది ఆకల్టిజం. ఉన్నత ఆవరణలోని అణువుల అనుబంధమే ఈ ద్రవ్యం. ఫ్లూయిడ్ ఇచ్ఛాపూర్వకంగా ఈ ద్రవ్యరాశి హిప్నాటిక్ స్టేట్ లో ట్రాన్స్మిషన్ అవుతుందే కానీ ఇచ్చ బదలాయింపు కాదు. అయితే కొందరు ఎటు తెలుసుకోలేక హిప్నాటిక్ స్టేట్ లో జరిగే ప్రక్రియ భౌతిక ప్రక్రియ ఆవరణల పరంగా మోషన్ అంటుంటే మానసిక ఆది భౌతిక స్థాయిల్లో విల్ పవర్ హిల్ అంటున్నారు. ఆరిక్ ఫ్లూయిడ్ లోనే శాస్త్రీయంగా పరిగణిస్తే ఆరిక్ లైట్ లో చెప్పుకునే గుణాల వంటివే ఈ ఆరిక్ ఫ్లూయిడ్ లోని అణువులు కూడా. ఈ ఆరిక్ ఫ్లూయిడ్ వల్లనే స్వచ్ఛత అనేది సాధ్యమవుతుంది. హిప్నాటిజం ద్వారా జరిగే ట్రీట్మెంట్ పద్ధతిలో హిప్నాటిస్టు పేషెంట్ చూసేందుకు భౌతికంగాను స్పందిస్తున్నట్టు అనిపించినా జరిగే ప్రక్రియ భౌతికానికి సమీపంలోని ఆది భౌతిక ఆవరణ నుండి జరుగుతుంది.
ఈ సమీప ఆవరణనే భౌతికాన్ని వెన్నంటి ఉండే ఆరాగా చెప్పుకోవచ్చు. ఒకనాటి మానసిక చికిత్స మెటల్లో థెరపీ ప్రక్రియలో ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ ద్వారా స్వస్థత చేకూరినట్లే ఈనాడు హిప్నాటిజంలో ఆరిక్ ఫ్లూయిడ్ ద్వారా స్వస్థత చేకూరుతుంది. మెటల్లో థెరపీ ఒక విధంగా కనుమరుగు కావటానికి కారణం లోహాలతో జరిగే ట్రీట్మెంట్ పద్ధతిలో కొన్ని లోపాలు ఉండటం వల్లనే. ప్రధానంగా అన్ని లోహాలు అందరికీ ఒకే విధంగా ట్రీట్మెంట్ కు పనికిరావు. పైగా ఒక్కొక్కరి పైన ఒక్కో లోహమే ప్రభావం చూపుతుంది. అది కూడా ఏ విధమైన ప్రభావం చూపకపోవటం వల్ల మెటల్లో థెరపీ ఆమోదయోగ్యం కాకపోవడానికి కారణమైంది. కాబట్టి లోపల ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్స్ రోగ నివారణకు స్వస్థతకు సంపూర్ణంగా పనికి రాకుండా పోయాయి. ఈ విధమైన చికిత్సా ప్రక్రియలన్నింటినీ ఆకలింపు చేసుకోగలిగారు కాబట్టి హిప్నాటిజంలోనైనా మెటల్లో థెరపీలోనైనా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి లేదా ఒక పదార్థం నుండి మరో పదార్థానికి బదిలీ అవుతున్న అంటే ఫోర్స్ మౌలికంగా ఒకటే అయినప్పటికీ వ్యక్తులను వ్యక్తులను బట్టి పదార్థాన్ని బట్టి ఆవరణలో స్థాయి భేదం ఉంటుంది అంటారు బ్లావెట్స్కీ. హిప్నాటిజం, మెస్మరిజం, అనిమల్ మ్యాగ్నెటిజంలను పోలిన మరో ప్రక్రియ వాంపిరిజం. తనలోని శక్తిని ఆత్మ ప్రక్రియ ద్వారా తన ప్రమేయం లేకుండా ట్రాన్స్మిషన్ చేయగలిగితే అది వాంపిరిజం అవుతుంది. ఇలా ట్రాన్స్మిషన్ అయ్యే ప్రక్రియను వాంపిరైజింగ్ అంటారు. వాంపిరిజంలో సైతం అస్వస్థుడిని స్వస్థుడిని చేయాలన్న సంకల్పంతో మెస్మరైజ్ చేయటం జరుగుతుంది. ఈ సంకల్పాన్ని సజెషన్ అని, దాని ఫలితమే సూపర్ హిప్నాటిక్ స్టేట్ అని అంటుంటారు. ఈ సజెషన్ లో ట్రాన్స్మిషన్ అయ్యేదాన్ని వైటర్ ఆరా అంటుంటారు. మనం మెస్మరైజ్ అంటున్నా, నిజానికి అది వాంపరైజింగ్. మెస్మరైజాన్ని పోలిన వాంపరైజింగ్ స్థితి ఆకలిజానికి పనికిరాదు. అసలు వాంపరిజం అనేది ఒక గుడ్డి పద్ధతి, యాంత్రిక విధానం. ఒక విధంగా బ్లాక్ మ్యాజిక్ లో చెప్పుకునే అచేతన పూర్వక సమ్మేళనం. దివ్య సంకల్పంతో అది సంక్షేమ పథమే అవుతుంది. అలా కాని నాడు స్వార్థపూరితం అయినప్పుడు సమాజ హితానికి ఉపకరించని బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. సృష్టికి కొలమానం కాలమానం కాదు కదా. అసలు సృష్టి రహస్యం ఈనాటికి అగోచరంగానే ఉంది కాబట్టే బ్లావెట్స్కీ వంటి అతీంద్రియ జ్ఞానులు, ఆధ్యాత్మిక వారసులు, ఆదిభౌతిక అన్వేషక ఉపక్రమించారు. అసలు సృష్టి రహస్యం ఈనాటికి అగోచరంగానే ఉంది కాబట్టే బ్లావెట్స్కీ వంటి అతీంద్రియ జ్ఞానులు, ఆధ్యాత్మిక వారసులు, ఆదిభౌతిక అన్వేషకులకు ఉపక్రమించారు. ఊహించిన దానికంటే మార్పు అనేది పరిణామంలో శీఘ్రగతిని ఉంటుందంటారు వారు. అసలు మానవ సృష్టి స్త్రీ పురుష సంగమము అనటం వాస్తవం. ఈ వాస్తవానికి రెండో వైపున ఉన్న వాస్తవం ఏమిటి? కొందరు మహాత్ములు స్త్రీ పురుష సంగమంతో జన్మించలేదని మహా గ్రంథాలు అంటున్నాయి కదా. అయినప్పుడు అతీంద్రియంగా అంటే అయోనిజగా జన్మ సాధ్యమేనా? స్త్రీ పురుష సంగమాన్ని పాపం అని, అందుకే ఈ సృష్టి అంతా పాప పంకిలంగా సాగుతుందనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. మానవ పరంగా స్త్రీ పురుష సంగమం ఎంత యథార్థమో విశ్వావరణకు సైతం ఒక విధమైన సంయోగం అయితే అవసరం. అయితే విశ్వ అవతరణలో సంగమం ఎటువంటిది అన్నది మళ్ళీ ఆధ్యాత్మిక అన్వేషణ. 27వ అధ్యాయము పనికిరాని మ్యాజిక్లు. అయస్కాంత శక్తి క్షేత్రాలే
కొండలు, కోనలు, మొక్కలు, వృక్షాలు, మూలికలు వగైరాలు. మనపై అంటే మానవులపై ప్రభావం చూపే అయస్కాంత శక్తి వీటిల్లోనే ఉండి ప్రభావం చూపుతుంది. ఇలా మనలోను వాటిలోను సరితూగే అయస్కాంత తత్వం రోగ నివారణలలో ముఖ్య భూమిక వహిస్తుంది. హిప్నటిజాన్ని కాస్త హర్షించినప్పటికీ సభ్య సమాజం హర్షించని ప్రక్రియ బ్లాక్ మ్యాజిక్. ఒక విధంగా బ్లాక్ మ్యాజిక్ అంటే క్షుద్ర విద్య. బ్లాక్ మ్యాజిక్ ను కొందరు కాని పనులకు ఉపయోగించుకుంటున్నప్పటికీ రోగ నివారణకు కూడా ఉపయోగించవచ్చు. బ్లాక్ మ్యాజిక్ లో అంతర్లీనంగా ఉండే మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అంటే అయస్కాంత శక్తి ప్రవాహం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. బ్లాక్ మ్యాజిక్ ప్రాచుర్యం పొందినప్పటి రోగ నివారణ శక్తులు సైబల్ అనే దేవత నుండి తమకు అందినట్టు బ్లాక్ మ్యాజిక్ చేసేవారు బ్లావెట్స్కీతో చెప్పేవారు. వీరి నివాసం కొండలను, పర్వతాలను, జనసామాన్యం మధ్య కాక అంత ఎత్తైన ప్రదేశాల్లో వారు ఈ శక్తులు కలిగి ఉండడానికి కారణం ప్రకృతిలోని రోగ నివారణ శక్తుల ఆవరణ ఆ ఎత్తు ప్రదేశాల్లో ఉంటుందట. అందుకే మీరు దీర్ఘాయుషులుగాను ఉంటారు. కారణం కొండల్లో, పర్వతాల్లో ఆకాశతత్వం ఉంటుంది. నిజానికి ఈ ఆకాశతత్వం కారణంగానే ఆత్మవిద్యల పేరిట ఇన్ని రకాల మ్యాజిక్లు ఆవరణలోకి వచ్చాయి. బ్లాక్ మ్యాజిక్ ప్రక్రియలో స్వస్థత అనేది అయస్కాంత శక్తి ప్రభావంతో కలుగుతుంది. మ్యాజిక్ చూసేవారు రోగికి నిద్రమత్తులో పంపుతారు. వారు చేసే మ్యాజిక్ లో అయస్కాంత శక్తి నిద్రమత్తులో ఉన్న రోగిని చేరుతుంది. అది ప్రవాహ సదృశంగా ఔషధంలా పనిచేస్తుంది. మొదట్లో థెరపీలో విద్యుత్ శక్తి ప్రధాన పాత్ర వహిస్తే బ్లాక్ మ్యాజిక్ లో అయస్కాంత శక్తి ప్రముఖ పాత్ర వహిస్తుంది. చికిత్సకు ఉపకరించే ప్రక్రియలో మరో ప్రాచీన ప్రక్రియ మెస్మరిజాన్ని మనం దైనందిన జీవితంలో ఆమోదించకపోయినా స్వార్థం లేని మెస్మరిజాన్ని మనం కాదనలేం. కారణం స్వార్థం లేనప్పుడు మెస్మరిజం హితవరి అవుతుంది, చికిత్సలకు ఉపకరిస్తుంది. మెస్మరిజంతో మనం భావాలను బదిలీ చేయవచ్చు. క్లియర్ వైన్స్ కూడా సాధ్యమైంది. ఇది తెలుసా మేడం మీకు? క్లియర్ వైర్స్ కూడా సాధ్యమవుతుంది. మూసి ఉంచిన పుస్తకాలను చదవటము చేయవచ్చు. ఎక్కడో ఉన్న పుస్తకాలను మనం ముందుకు చేసుకోవచ్చు. ఇటువంటి పనులు బ్లావెట్స్కీ అనాయాసంగా చేసేవారు. ఇవి జనరంజకంగా జరిగే పనులు. అయితే చికిత్సా పరంగా మెస్మరిజంలో మ్యాగ్నెటిక్ ఆరా అనేది మెస్మరిస్ట్ నుండి అస్వస్థుని చేస్తుంది. అయితే ఇటువంటి పనుల్లో చికిత్సా పరంగా మెస్మరిజంలో మ్యాగ్నెటిక్ ఆరా అనేది మెస్మరిస్ట్ నుండి అస్వస్థుని చేరుతుంది. నిస్వార్థంగాను సుముఖంగాను ఉన్న మెస్మరిస్ట్ కే ఈ చికిత్సా ప్రక్రియ సాధ్యమవుతుంది. పాజిటివ్ అవుట్లుక్ లేని మెస్మరిస్ట్ వల్ల సమాజానికి మంచి బదులు చెడు జరుగుతుంది. ప్రకృతిలోని అపాయకర శక్తులను జాగృతం చేయటం వల్ల నష్టం పాలు 90% అవుతుంది. నిప్పు కాలుతుందని తెలిసి చేయి పెడితే ఎలా? అపాయకర శక్తులు అంతే, కాల్చేస్తాయి. చివరకు మెస్మరిస్ట్ సైతం కష్టాల నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మెస్మరిజంలో ఒకసారి నెగటివ్ గానైనా పాజిటివ్ గానైనా ఒక భాగాన్ని బదిలీ చేసిన తర్వాత ఉపసంహరించుకోవటం సాధ్యపడదు. Experiment in suggestions by persons ignorant of the
occult laws are the most dangerous of pastime అని అంటారు బ్లావెట్స్కి. అంటే సజెషన్ తో రోగ నివారణ జరిగే మరో ప్రక్రియ హిప్నాటిజం. ఒక విధంగా ఈనాటికి అనేకులకు ఈ చికిత్సా విధానం ఆమోదయోగ్యం అవుతుంది. అయినప్పటికీ హిప్నటిజం ద్వారా జరిగే రోగ నివారణ నిజంగానే చికిత్సేనా, రోగం ముదరకుండా లేదా రోగ ఫలితాన్ని మరీ కొంతకాలం పోస్ట్ పోన్ చేయటం జరుగుతుందా? తాత్కాలికంగా తగ్గినట్టే తగ్గి మరో రూపంలో అవి బయటికి వస్తాయా? అసలు రోగాలు అనేవి కర్మ ఫలితాలైనప్పుడు వాటిని నివారించవచ్చా అనేవి ఎప్పటికప్పుడు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. నిజానికి హిప్నటిజం పరంగా సజెషన్ వల్ల రోగం సంపూర్ణంగా మటుమాయం కావచ్చు, లేదా రోగ నివారణ జరగకపోవచ్చు. ఇక్కడ హిప్నాటిస్ట్ కి అస్వస్థుడికి మధ్య నెలకొన్న మ్యాగ్నెటిక్ రిలేషన్ స్థాయిని బట్టి నివారణ సాధ్యమవుతుంది. అయితే రోగాలనేవి కర్మ ఫలితాలు అనుకుంటే అవి కేవలం పోస్ట్ పోన్ అయి మరో రూపంలో బయటపడుతుంటాయి. అలా బయటపడటం అన్నది కేవలం రోగ రూపంగానే కాకపోవచ్చు, ఎటువంటి దుష్ఫలితాల రూపమైనా కావచ్చు. రోగ నివారణకు ప్రయత్నించడంలో ఎటువంటి తప్పు లేదు. జైలు గోడల మధ్య బంధించబడ్డ వ్యక్తి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటే అతను బందీ కాబట్టి రోగ నివారణకు ప్రయత్నించమని వైద్యుడు భీష్మించుకొని కూర్చుంటే ఎలా? ఇక ఈ హిప్నాటిజం లో ఇచ్చే సజెషన్స్ శబ్ద రూపంలో ఉండాలా లేదా అన్నది మరో ప్రశ్న. సజెషన్ శబ్దం ప్రాతిపదికగానే ఉండాలన్న నియమం లేదు. అటు హిప్నాటిస్ట్ కి ఇటు అస్వస్థుడికి మధ్య అవగాహన రాపోర్ట్ ఉండాలి. నిజానికి శబ్దం కంటే సంకేతమే బలం. అదే మేడం, ఎందుకో కాలు విపరీతంగా వస్తుంది మేడం, ఎవరితో మా అక్కది ఎందుకో ఏమో. అవునా? ఓకే ఓకే, మరి ఇక్కడికి ఎండ్ చేద్దాం మేడం. మేడం ఒక్క నిమిషము మాట్లాడి ఏమైనా చేయొచ్చు అంటే ఓకే, లేదంటే ఎండ్ చేద్దాం. సరే, ఇప్పుడు నేను ఇక్కడికి దీని పరంగా సజెషన్ వల్ల రోగం సంపూర్ణంగా మటుమాయం కావచ్చు, లేదా రోగ నివారణ జరగకను పోవచ్చు. ఇక్కడ హిప్నాటిస్ట్ కి అస్వస్థుడికి మధ్య నెలకొన్న మ్యాగ్నెటిక్ రిలేషన్ స్థాయిని బట్టి నివారణ సాధ్యమవుతుంది. అయితే రోగాలు అనేవి కర్మ ఫలితాలు అనుకుంటే అవి కేవలం పోస్ట్ పోన్ అయి మరో రూపంలో బయటపడుతుంటాయి. అలా బయటపడటం అన్నది కేవలం రోగ రూపంగానే కాకపోవచ్చు, ఎటువంటి దుష్ఫలితాల రూపమైనా కావచ్చు. రోగ నివారణకు ప్రయత్నించడంలో ఎటువంటి తప్పు లేదు. జైలు గోడల మధ్య బంధించబడ్డ వ్యక్తి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అతను బందీ కాబట్టి రోగ నివారణకు ప్రయత్నించనని వైద్యుడు భీష్మించుకొని కూర్చుంటే ఎలా? ఇక హిప్నాటిజం లో ఇచ్చే సజెషన్స్ శబ్ద రూపంలో ఉండాలా లేదా అన్నది మరో ప్రశ్న. సజెషన్ శబ్దం ప్రాతిపదికగానే ఉండాలన్న నియమం లేదు. అటు హిప్నాటిస్ట్ కి ఇటు అస్వస్థుడికి మధ్య అవగాహన రాపోర్ట్ ఉండాలి. నిజానికి శబ్దం కంటే సంకేతమే బలం. అంటే ఎలా మేడం ఇది? శబ్దం కంటే సంకేతమే బలం, అదే శక్తిమంతం కూడా. అంటే మనం చేసే పనా మేడం ఇప్పుడు? అంటే సంకేతం అంటే మనం కాంతి ఇది అనుకుంటాం ఇలాగా. ఒక్కసారి మేడం, నేను ఇప్పుడు మీరు వెరుకుతో కాన్షియస్గా ఏం లేదులే, చెప్పండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఇక ఇప్పుడు హిప్నాటిజం లో ఇచ్చే సజెషన్ శబ్ద రూపంలో ఉండాలా లేదా అన్నది మరో ప్రశ్న. సజెషన్ అంటే శబ్దము ప్రాతిపదికగానే ఉండాలన్న నియమం లేదు. అటు హిప్నాటిస్ట్ కు ఇటు అస్వస్థుడికి మధ్య అవగాహన రాపోర్ట్ ఉండాలి. ఈ రాపోర్ట్ అంటే కూడా నాకు అర్థం తెలియలేదు. నిజానికి శబ్దం కంటే సంకేతమే బలం, అదే శక్తి మంతం కూడా. అదే అంటే సంకేతం అంటే ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ అంటాం కదా మేడం, అట్లాగా సంకేతం అంటే సిమ్టమ్స్ అని అర్థము. అట్లా మనం చెప్పడం కూడా బెటరే అని, శబ్దం కన్నా అంటే చెప్పడం ఉచ్చరం కన్నా కూడా అలా సంకేతాలు ఇవ్వడం కూడా ఏంలా ఒక్కటే మేడం. శక్తి, చైతన్యము, జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే మనం దేనిపైన పెడితే అది వెళ్తుంది, అది చెప్తున్నది. ఓకే,
అయితే సంకల్పంలో స్వార్థం ఉండకూడదు. మంచిని, హితాన్ని ఆకాంక్షించాలి. అప్పుడే సంకల్పం సిద్ధిస్తుంది. ఏ మాత్రం స్వార్థం తొంగి చూసినా అది బ్లాక్ మ్యాజిక్ అనిపించుకుని దుష్ఫలితాలు కలిగే అవకాశాలే ఎక్కువ. తెలిసైనా తెలియకైనా హిప్నటిస్ట్ స్వార్థపరుడు కాకూడదు. స్వార్థపూరితం కాకుండా ఒక్క రోగ నివారణకే కాదు, చెడు అలవాట్లను, చెడు ప్రవర్తనను మార్చటానికి సైతం హిప్నాటిజంను ఉపయోగించుకోవచ్చు. కారణం హితాన్ని కాంక్షించి కాబట్టే. ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ అండ్ కైండ్నెస్ అండ్ దిస్ ఈజ్ నెక్స్ట్ టు విజిడమ్ అవుతుందంటారు బ్లావెట్స్కి. అంటే మనం మంచిని కోరుకుంటే మాత్రం స్వార్థంగా మనకి ఏది మనం దాని నుంచి వాంఛించకుండా చేసుకునేది హిప్నాటిజం కూడా మంచిదే అని చెప్తున్నారు కదా మేడం. ఏది ఆశించకుండా అదే 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 ఓకే ఓకే ఓకే. హిప్నటిజం, మెస్మరిజం, మ్యాగ్నెటిజం, చార్కోటిజం, వాంపిరిజం, మెటలోథెరపీ, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఆకల్టిజం కాకపోయినా ఆకల్ట్ సైన్స్ గా కాస్తో కూస్తో గుర్తింపు పొందుతూ వచ్చాయి. వీటి అస్తిత్వాన్ని బ్లావెట్స్కీ మాటల్లో చూడండి. హియర్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఆకల్ట్ సైన్స్ ఇన్ ఏ నట్ షెల్. 1. Once known. 2. Lost. 3. Rediscovered. 4. Denied. 5. Reformed and by slow degrees under new name victorious. అక్కడికి చాప్టర్ అయిపోయింది. 28 చాప్టర్. ఇక్కడ ప్రజ్ఞా ప్రభావం. సృజన రచనలు మనకు తెలుసు, వైజ్ఞానిక రచనలు తెలుసు, కానీ ప్రజ్ఞాన రచనలంటే మనలో చాలా మందికి తెలియదు. కథలు, నవలలు, నాటకాలు, సృజన రచనలు, విజ్ఞాన శాస్త్ర సంబంధ రచనలన్నీ వైజ్ఞానిక రచనలు. ఈ కోవలో ప్రజ్ఞా రచనలంటే మహాత్ముల రచనలు. రచనలలో మహాత్ముల ప్రజ్ఞానం అనుభవాలుగా పోరాడుతుంటుంది. సృజన రచనలలో రచయిత సృష్టి విన్యాసం కనిపిస్తుంది. యథార్థ గాథలకు కల్పన జోడించడం కొంతవరకు సృజన రచనే అనిపించుకుంటుంది. ఈ రెండు కాక అంతఃప్రేరణతో జరిగే రచన మరొకటి ఉంటుంది. అదే ప్రజ్ఞాన రచన. రచయిత అతీంద్రియుడై రచన చేయటం జరుగుతుంది. ఇందులో తన ప్రమేయం కంటే మహాత్ముల, మాస్టర్ల ప్రేరణ అధికంగా ఉంటుంది. మహాత్ముల వాణికి యథాతథ రచన జరగాలి. బ్లావెట్స్కీ రచనలో మహితాత్మల వాక్కులు యథాతథంగా కనిపిస్తాయి. మ్యాజిక్ల విషయంలో లోయర్ ఫోర్సెస్ అన్నట్టు రచనా సంస్కృతిలో బ్లావెట్స్కీ మాస్టర్ల ప్రతినిధి అనిపించిన అటువంటి సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. అదృశ్యవాణి, దూరవాణిల ద్వారా అందుకున్న విషయ సామగ్రి మహా అయితే 5% ఉంటుంది. మాస్టర్లు ఒక విషయాన్ని నిర్దేశిస్తే దాన్ని వివరణాత్మకంగా, వర్ణనాత్మకంగా చెప్పుకుంటూ పోవటం చేస్తుండేవారు. బ్లావెట్స్కీ ఇందులో మాస్టర్లు అందించిన సమాచారం ఒక సూచనలా ఉండేది. కొన్ని సందర్భాల్లో ఏదో ఒక శీర్షిక చెప్పో, ఒక సబ్ హెడ్డింగ్ పెట్టో రాయమనటం జరుగుతుండేది. ఇంకో పద్ధతి, మాస్టర్లు ఏదో ఒక వాక్యమో ఒక సందేశమో ఇచ్చి దానిని సంపూర్ణ రచనగా తీర్చిదిద్దమనేవారట. యథార్థ రచనలో రచయిత జోక్యం ఏమీ ఉండకపోయినా తక్కిన 2 పద్ధతుల్లోనూ విషయ పటిమ, రచనా కౌశలము అవసరం. బ్లావెట్స్కీది స్పిరిచువల్ ఎక్స్కర్షన్, ఆత్మవాహ్యాళి కాబట్టి దానికి తోడు పర్యటనానుభవం జత కలిసింది. కాబట్టి 2 విధాల రచనను సునాయాసంగా చేసేవారు. ఇటువంటి రచనలు మరో 10% దాకా బ్లావెట్స్కీ కలెక్టివ్ వర్డ్స్ లో ఉంటాయి. రచనా పరంగా బ్లావెట్స్కీలో కనిపించే ఈ ప్రజ్ఞాన ప్రభావాన్ని అతీంద్రియ రచనా సంవిధానం అని కూడా అనవచ్చు. కారణం, ఏ పుస్తకాన్ని చూడకుండా, ఏ గ్రంథాలయాన్ని సందర్శించకుండా, ఏ ఒక్కరిని సంప్రదించకుండా గ్రంథ భాగాలను ఊటంకించడం, వాదోపవాదాలను ప్రస్తావించడం, చర్చల సారాంశాన్ని ఉదహరించడం అతీంద్రియ జ్ఞానం వల్లనే సాధ్యం.
బ్లావిట్స్కీ విషయంలో ఇది వెన్నతో పెట్టిన విద్య. అంటే చిన్ననాటి నుండే బ్లావిట్స్కీలో పొడచూపిన అతీంద్రియ సంస్కారం అని. అదృశ్యాలను చూడగలగటం, దూరవాణిని వినగలగటం, ప్రత్యక్ష పరిచయం లేని వ్యక్తులను కొన్ని వేల మైళ్ళ దూరం నుంచైనా పలకరించగలగటం, ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా ఇట్టే గ్రహించగలగటం, అన్వయించగలగటం, విశ్లేషించగలగటం, విమర్శించగలగటం అనే లక్షణాలన్నీ బ్లావిట్స్కీలో అతీంద్రియ సంస్కారంగా వెల్లువెత్తటం మనం చూడవచ్చు. అదంతా ఆమె ప్రజ్ఞా ప్రభావమే. ఇటువంటి ప్రజ్ఞా ప్రభావానికి స్పిరిచువల్ సెన్సెస్ ఓపెన్ కావాలి. ఇక్కడ స్పిరిచువల్ సెన్సెస్ అంటే అతీంద్రియాలనే కదా, అవి ఆధ్యాత్మిక సంపన్నాలు. ది మహాత్మా లెటర్స్ టు ఏపీ సిన్నెట్ లోని ఈ లేఖ విషయాన్ని చూస్తే మనకే స్పష్టమవుతుంది. అతీంద్రియ రచనా విశేషం ఏమిటో ఆధ్యాత్మిక జ్ఞాన వాకిళ్లు తెరుచుకోవాలి. సైన్స్ ఆవిష్కరించని గొప్ప రహస్యాలపై పట్టు సాధించాలి. ప్రకృతి ఆటంకాలను దాటగలగాలి. స్పేస్ లోని ప్రతిబంధకాలను తొలగించుకోగలగాలి. అప్పుడే శూన్యంలోని శబ్ద తరంగాలను చెవులను తాకుతాయి. అదృశ్యాలు దృశ్యాలుగా కళ్ళ ముందుకు వస్తాయి. అది బ్లావిట్స్కీ ప్రజ్ఞా ప్రభావం. భౌతికంగా వేరు వేరు ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులు ప్రత్యక్షంగా ఎదురెదురుగా ఉన్నట్లుగా అభిప్రాయాలను పంచుకోవటము, వాదాలు జరుపుకోవటము అతీంద్రియత వల్ల లభించే సిద్ధుల్లో ఒకటి. ఈ సిద్ధత్వం వల్ల ఇద్దరికీ అంతకు పూర్వం పరిచయం లేకపోయినప్పటికీ ఎంతో పరిచయం ఉన్న గాఢతకు లోను అవుతారు. ఇదంతా భౌతికంగా కాక ఆస్ట్రల్ గా జరిగే ప్రక్రియ. అంటే భౌతికాన్ని వీడి వారి ఆస్ట్రల్ ఫార్మ్స్ కలుసుకుంటాయి, మాట్లాడుకుంటాయి, వాదించుకుంటాయి. ఇలా జరుగుతున్న తంతు అంతా కాగితాలపై పరుచుకుపోతూ ఉంటుంది. అదృశ్యంగా ఉన్నవారు భౌతికంగా ఉన్న వారికి కనిపించటం మరో సిద్ధి. అదృశ్యులు భౌతిక జీవులతో సంభాషిస్తుంటారు, సందేశాలు ఇస్తూ ఉంటారు, సంవదిస్తుంటారు. అన్ని అక్షరాల రూపేణ రచయిత కలం నుండి కాగితాలకు ఎక్కుతుంటాయి. ఇంకో సిద్ధి ప్రకారం ఎక్కడో ఉన్న వ్యక్తి తన ప్రక్కనే ఉన్నట్టు ఫీల్ అవటం జరుగుతుంది. ప్రక్కనే ఉండి తనకేదో చెబుతున్నట్టు గబగబా రాసుకుపోవటం జరుగుతుంది. ఇన్ని సిద్ధులు బ్లావిట్స్కీకి వంటబట్టాయి కాబట్టి ఆమెను అతీంద్రియ రచనా పరంగా సిద్ధహస్తురాలు అనవచ్చు. సీక్రెట్ డాక్ట్రిన్ లో కానీ, ఐసిస్ అన్వీల్డ్ లో కానీ, థియోసఫీ లూసిఫర్ పత్రికా రచనల్లో కానీ బ్లావిట్స్కీ సృష్టించిన అంశం లేదనిపిస్తుంది. రచనా కాలం నాటికి అక్షరబద్ధమైన విషయాలు కానీ, అక్షరబద్ధం కాని అంశాలు కానీ బ్లావిట్స్కీ రచనలలో తామరతం పరగా కనిపిస్తుంటాయి. అవి సమకాలీనమైనవైనా కావచ్చు, ప్రాచీనమైనవైనా కావచ్చు, కాలగర్భంలో కలిసిపోయినవైనా కావచ్చు. ఏ చిన్న అంశమైనా దానిపై తనకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లుగానే దాని పుట్టు పూర్వోత్తరాలు ముందు వెనుకలు తెలుసును అన్నట్టుగానే బ్లావిట్స్కీ రచనలు సాగేవి. నిజానికి బ్లావిట్స్కీకి తెలియని సాంప్రదాయం అంటూ లేదు, తెలియని మతం అంటూ లేదు, తెలియని వాదం అంటూ లేదు, తెలియని తెగంటూ లేదు, తెలియని దేవత అంటూ లేదు, తెలియని మత పెద్ద అంటూ లేరు, తెలియని పుస్తకాలంటూ లేవు, తెలియని శాస్త్రం అంటూ లేదు, తెలియని సైంటిస్టులు అంటూ లేడు, తెలియని ఫిలాసఫర్ అంటూ లేడు. ఇలా తెలియనిది అంటూ లేని సంస్కారం బ్లావిట్స్కీకి దక్కటం అనేది ఆమె ప్రజ్ఞా ప్రభావమే. ఈ ఆధ్యాత్మిక రహస్య స్పిరిచువల్ సీక్రసీ ఏమిటి? వ్యక్తులనైనా విషయాలనైనా ఎలా ప్రత్యక్షంగా చూసినట్లు వివరించేవారు. అలభ్యాలైన చిత్రాలను సైతం రచనలలో ఎలా పొందుపరిచేవారు. చూడని పుస్తకం నుండి సేకరించడం, ఊటంకించడం అతీంద్రియ జ్ఞానమే. తనకు ఇంతకు పూర్వం పరిచయం లేని దాన్ని ఉన్నదున్నట్టుగా వివరించడం ప్రజ్ఞా ప్రభావమే. తెలియని దాన్ని అక్షరం పొల్లుపోకుండా ఉదహరించడం అతీంద్రియ రచన చమత్కారమే. చివరికి పుస్తకం పేరైనా సరే, రచయిత పేరైనా సరే, పుట సంఖ్య అయినా సరే పొల్లుపోకుండా పేర్కొనేవారు. తాను కూర్చున్న కుర్చీ నుండి కదలకుండా ఇదంతా సాధ్యమా? ఆమె కలం కాగితాల పైన ఉండేది, చూపులు శూన్యంలో ఉండేవి, అక్షరాలు పరుగులు తీసేవి. ఇది బ్లావిట్స్కీ అతీంద్రియ రచన విశేషం. ప్రజ్ఞ పాటవం.
ఇటువంటి సిద్ధ రచనే సీక్రెట్ డాక్ట్రిన్. ఒక విధంగా ఈ పుస్తకం ఆకాశిక్ రికార్డ్స్ సమాహారం. నేనేం చేస్తానో తెలుసా? నా ముందు గాలిలో శూన్యాన్ని పొదువుకుంటాను. దానిపై నా దృష్టిని ఇష్యను కేంద్రీకరిస్తాను. వెంటనే ఒకదాని వెంట మరొకటిగా దృశ్యాలు పరుగులు పెడుతుంటాయి. ఒకవేళ ఏదైనా ఒక పుస్తకం నుండి రెఫరెన్స్ కావాలనుకుంటే మనసును ఏకాగ్రం చేస్తాను. ఆ పుస్తకం ఆస్ట్రల్ గా నా ముందుకు వస్తుంది. దాని నుండి నాకు కావలసిన భాగాలను తీసుకుంటాను. నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే నాలో అంతలా శక్తి ప్రవాహం జరిగి పని సులభం అవుతుంది. అది బ్లావెట్స్కి అతీంద్రియ రచనా ప్రజ్ఞానం ప్రాభవం. చూడండి మేడం ఎలాగా ఇది ఈమెది. అంటే ఏ విధంగా అంటే నేనేం చేస్తానంటే ముందు గాలిలో శూన్యాన్ని పొదువుకుంటదంట. అంటే శూన్యాన్ని ఆమె అనుభవం చెందుతుంది కదా మేడం. దానిపై నా దృష్టిని ఇష్యను కేంద్రీకరిస్తాను. వెంటనే ఒకదాని వెంట మరొకటిగా దృశ్యాలు పరుగులు పెడుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా పుస్తకం నుండి రెఫరెన్స్ కావాలనుకుంటే మనసును ఏకాగ్రం చేస్తే ఆ పుస్తకం ఆస్ట్రల్ గా ముందుకు వచ్చేస్తుందంట. దాని నుండి నాకు కావలసిన భాగాలను తీసుకుంటాను. నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే నాలో అంతలా శక్తి ప్రవాహం జరిగి పని సులభతరం అవుతుంది అని చెప్పింది ఆవిడ. బ్లావెట్స్కి రచనలలో మనం అక్కడక్కడ మనోవిజ్ఞాన రచన పాఠవాన్ని సైతం చూడగలం. ఆమె వర్తమానంలో ఉంటూ కొన్ని వేల సంవత్సరాల గతాన్ని సైతం చూడగలరు. ఒక ప్రదేశంలో ఉంటూ ఆ ప్రదేశానికి సంబంధించిన గత చరిత్రనంతా సంఘటనలతో సహా వ్యక్తులతో సహా వర్ణించి చెప్పగలరు. ముఖ్యంగా సీక్రెట్ డాక్ట్రిన్ లో ఇటువంటి మనోవిజ్ఞాన విషయాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. సీక్రెట్ డాక్ట్రిన్ రచన కాలంలో బ్లావెట్స్కి తన మాస్టర్ల ఆస్ట్రల్ లైట్ ను చైతన్యంగా అందుకుంటుండేవారు. అప్పుడప్పుడు ఆ ఆస్ట్రల్ లైట్ భరించరానిదిగా అనిపించేదట. ఆ సందర్భాలలో ఏవేవో పుస్తకాలు మాస్టర్ల రచనలు కట్టలుగా కళ్ళ ముందు కనిపించేవి. వాటిని ఆమె నిద్రలోనే చదివేస్తుండేవారు. అవి జాగృతిలో ఎంత చైతన్యవంతంగా ఉండేవో కళల్లో సైతం అంత స్పష్టంగానూ ఉండాలి. మరునాటి రచనా సమయంలో అవి కాగితాలపైన అక్షర పదబంధాలయ్యేవి. ఇలా ఒక్క విషయ సామగ్రి మాత్రమే కాదు, ఋషులు మహాత్ములు సైతం కనిపించేవారు. వారి సందేశాలు వినిపించేవి, వారి సంకేతాలు అందేవి. అంటే ఒక విధంగా కళలో కనిపించిన ప్రతిదీ బ్లావెట్స్కి మనోవిజ్ఞాన క్షేత్రంలో రికార్డ్ అయిపోయేది. అవే రచనా స్రవంతిలో పరవళ్లు తొక్కేవి. బ్లావెట్స్కి ప్రజ్ఞా ప్రభావంలో మరో ముఖ్య విశేషం మహాత్ముల సందేశాలు లేఖలు లిఖిత రూపంలో అందుకోవటం. ఆమె రచనల్లోని తప్పొప్పులను స్వయంగా మహాత్ములే సరిదిద్దటం, అవసరమైన చోట్ల పేజీలకు పేజీలు మాస్టర్లే రాసి పెట్టడం. రాస్తూ నిద్రపోతే ఉదయం లేచేటప్పటికి కొన్ని పుటలు కొత్తగా జత కలిసి ఉండేవి. పైగా వాటి క్రింద వారి సంతకము ఉండేది. తనకు తెలియని భాషలో ఆ సంతకాలు ఉండేవి. పెన్ గాని పెన్సిల్ గాని బ్రష్ గాని ఏదీ లేకుండా కాగితం పైన అక్షరాలు అల్లుకుపోయేవి. అలాగే ఎక్కడి నుండి అయినా ఎక్కడికైనా సందేశాలు వచ్చేవి, అందుతుండేవి. మధ్యవర్తుల ద్వారా ఈ కార్యక్రమం సజావుగా కొనసాగేది. ఎంత దూరం నుండైనా క్షణాలలో సందేశం అందుతుండేది. ఏ అధిభౌతిక ఆవరణ నుండైనా కావలసిన సమాచారం అందుతుండేది. ఏ మహాత్ములైనా సంకల్పిస్తే చాలు దర్శనం ఇచ్చేవారు, అడిగింది అందించేవారు. ఆమెలోని ఈ అతీంద్రియ రచనా సంస్కారాన్ని బాగా అర్థం చేసుకున్నవారు ఆల్కాట్, జడ్ సిన్నెట్లు. మొదట్లో ఆమె అతీంద్రియ రచనా పాఠవాన్ని అబ్బురంగా గమనిస్తుండేవారు. రాను రాను విశ్వంలోని ప్రతి అణువుతో ఆమెకు గల లింకుకు తల వంచారు. అప్పుడప్పుడు ఆమెతో అభిప్రాయ భేదాలు వచ్చినా ఆమె పరశ్వాస వరకు ఆమె ప్రజ్ఞాన ప్రభావానికి ఆల్కాట్ అండగానే ఉన్నారు. కావలసిన ఛాయా చిత్రాలను సైతం బ్లావెట్స్కి తమ అతీంద్రియ ప్రజ్ఞతో సృష్టించుకోవటం ఈ మిత్రత్రయానికి తెలుసు. తమకిష్టమైన వారి అవసరమైన వారి స్పిరిట్ పిక్చర్స్ ను అతీంద్రియ ప్రజ్ఞతో ఆమె అందుకుంటుండేవారు. ఆమె అలా అందుకున్న చిత్రాలను వారు స్వయంగా చూశారు. అయితే ఒక్కోసారి కార్డ్ బోర్డు పైన అతీంద్రియంగా చిత్రింపబడ్డ చిత్రం అవసరం తీరిన తర్వాత మాయమయ్యేది.
మళ్ళీ కార్డ్బోర్డు తెల్లగా మిగిలేది. మరోమారు అవసరమైతే మళ్ళీ బ్లావెట్స్ కి అదే చిత్రాన్ని అతీంద్రియ ప్రజ్ఞతో అందుకుంటుండేవారు. ఎక్కడా లభ్యం కాని మహాత్ముల చిత్రాలను, వారి సంకేతాలను, వారి లేఖలను, ఎక్కడో ఉన్న శిలా విగ్రహాలను, శిలా ఫలకాలను, వాటి పైన ఉన్న సందేశాలను, వివరాలను ఉన్న తావు నుండి కదలకుండా అతీంద్రియంగా చూసేవారు. వాటిని కాగితాలపైకి అక్షరాలుగానే కాక చిత్రాలుగానే కాక యథాతథంగానే ఎక్కిస్తుండేవారు. ఎప్పుడో ఎక్కడో అర్ధ నిమీలిత నేత్రాలతో సమాధ్యవస్థలో ఉన్న ఒక యోగీశ్వరుని చిత్రాన్ని అతీంద్రియంగా కాగితంపైకి రప్పించారు. ఒక మారు ఎవరితో చిరునామా కావలసి వస్తే క్షణాలలో గాలిలో నుండి ఆ అడ్రస్ ను తెప్పించారు. మరొక మారు ఒక వ్యక్తి పుస్తకాన్ని చదువుతుంటే ఏ పుస్తకం చదువుతున్నావని అని అడిగి అతడు పేరు లోపే ఒకసారి పుస్తకాన్ని మూసి తెరవమంటే అతడు అలా చేసేసరికి ఇన్నర్ టైటిల్లోని ఖాళీ ప్రదేశంలో అంతకు పూర్వం తాను చూడని అక్షరాలు కనిపించాయి. అప్పుడే రాసినట్టుగా అవి ఇంకా తడితడిగా ఉన్నాయి. మరో సందర్భంలో ఒక సాటిన్ క్లాత్ పైన ఒక మహాత్ముడి చిత్రపటాన్ని అతీంద్రియ ప్రజ్ఞతో ఆవిష్కరించారు. ఇక కాగితాలపై కెక్కిన మహాత్ముల లేఖలకు, మాస్టర్ల సందేశాలకు కొదవే లేదు. అది బ్లావెట్స్ కి ప్రజ్ఞా ప్రభావం. చీకటిలోని అగోచరాలను వెలుగులోకి తేవటమే లక్ష్యంగా బ్లావెట్స్ కి లూసిఫర్ పత్రికను ప్రారంభించారు. ఇది కూడా మరొక సంచలనమే. కారణం అనేక దేశాలను, అనేక సమాజాలను, అనేకుల జీవితాలను తూర్పార పట్టటంలో వెనుకంజ వేయక పోవటమే. ప్రయోగాత్మకంగా సాగిన ఈ వ్యాసాలు సైతం బ్లావెట్స్ కి కలెక్టెడ్ రైటింగ్స్ లో 4 సంపుటాలకు విషయ సూచికలు అయ్యాయి. మేడం ఎస్ మేడం. మరి ఇక్కడ పోయింది PDF. ఇరవై 27వ అధ్యాయం. దివ్య జ్ఞాన రహస్యాలు అనేది ఇప్పుడు 29వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది మేడం. టైం ఉందా? ఇంకా చెప్పుకుందామా, ఎండ్ చేసుకుందామా మేడం? చెప్తాను మేడం. ఎండ్ చేసుకుందాం మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.